ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ మనకి ఎఫ్ వాల్యూస్ ఇచ్చాడు. తీసుకునేటప్పుడు సిగ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇచ్చిన వాల్యూస్ బేస్ చేసి ఓకేనా మనం అప్రాక్సిమేట్ వాల్యూసే చూపించగలిగాం. అర్థమైందండి. అండ్ అలానే ఏదో ఒక డేటాను బేస్ చేసి మనం అదర్ పర్సన్ ఆపోజిట్ పర్సన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి ఓకేనా. అది విజువలైజేషన్ అని, ఇందులో మళ్ళీ పై చార్ట్ ఉంది, బార్ చార్ట్ ఉంది, లైన్ ఇండికేషన్ అండి. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ డేటాలో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి క్వాలిటీ డేటా అండ్ 2 క్వాంటిటీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మన సెక్షన్ ఉందండి. అవుట్ ఆఫ్ 153 మనకి సెక్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 53. ఇందులో మనం డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కేటగిరీస్ మీన్స్ ఏదైనా జనరల్ లేదా అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉందని బేస్ చేసి ఆల్ క్లియర్స్ అని 1 2 3 ఇలా సపరేట్ చేయొచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ 53 మెంబర్స్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ వచ్చేటప్పటికి ఎలా చూస్తామంటే క్వాలిటీ విషయంలో మనకి ఈ 53 మెంబర్స్లో ఓకే మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఒక కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేయాలంటే ఆల్ క్లియర్స్ ఎంతమంది ఓకే అలా అనేటప్పుడు ఒక యూస్ఫుల్ డేటా అనేది ఉంటుంది. అంటే ఉపయోగపడి ఇందులో ప్యూరిఫై చేసి ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయాలి. క్వాంటిటీకి వచ్చినప్పటికీ బల్క్ డేటా అందులో అందరూ ఉండొచ్చు ఓకేనా. జనరల్గా క్వాలిటీ క్వాంటిటీ విషయంలో మనకి ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో ఉంటే డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతారు కొంతమంది, క్వాలిటీ మీద డిపెండ్ అవుతారు. అలానే మనం 53 మెంబర్స్ సెషన్లో అందరూ కూడా క్వాలిటీ కేటగిరీ. బట్ ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ స్ప్లిట్ చేసేటప్పుడు క్వాలిటీ పీపుల్స్ మాత్రమే చూస్ చేస్తారు. అంటే మెయిన్ అదర్ యాక్టివిటీస్లో ఉన్నాయంటే అకాడమిక్స్లో సబ్జెక్ట్తో పాటు ఏమైనా కోర్సెస్ విషయంలో కానీ ఉన్న వాళ్ళు మాత్రమే చూశారు ఓకేనా. ఈ విధంగా క్వాలిటీ డేటాలో 2 టైప్స్ ఉన్నాయి, నార్మల్ ఒకటి ఆర్డినల్. ఇక్కడ నార్మల్ వచ్చేటప్పటికి మనకి ఒక స్పెసిఫిక్ ఉంటుంది. అంటే వన్స్ మనం ఏదైనా ఒకటి స్టాండర్డ్ అయ్యేటప్పుడు నార్మల్ వచ్చేటప్పటికి నార్మల్ లిస్ట్లో వచ్చేటప్పటికి జెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేంజ్ అవుతుంది కాన్స్టెంట్. వన్స్ ఏదైనా మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది కేటగిరీ అనేది డిసైడ్ అయిన తర్వాత అది ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా అది కాన్స్టెంట్. ఓకే, వీటిని ఆర్డినల్ నార్మల్ డేటా కింద కన్సిడర్ చేయాలి. అదే ఆర్డినల్ డేటా వచ్చేటప్పటికి ఇది డిపెండింగ్ అపాన్ డిపెండింగ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. అంటే ఒక సెక్షన్లో ఇప్పుడు మనం తీసుకున్న 52 సెక్షన్లో మనకి మనం ఒక మెంబర్గా ఉండేటప్పుడు మనం చేసిన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి